మా జీవితం ఇట్లా అయిపోయే, నాకు 1500 రూపాయల శాలరీ, ఇంకా పిల్లలు అయితే నా జీవితంలో ఒక 2 లక్షలు సంపాదించగలుగుతానా అనుకొని ఎప్పుడు ప్రార్థన చేస్తులేదు. కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు దేవుడు నన్ను ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడన్న ఆశ విపరీతంగా ఉండేది నాకు. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నట్టు నాకు ఆశ విపరీతంగా ఉండేది. నన్ను ఎప్పుడో ఒకసారి దేవుడు దీవిస్తాడు అని 1500 రూపాయల శాలరీ చేస్తూ ఆ వేపిసిని లీజుని తీసుకోవడం జరిగింది. వేపిసిని లీజు తీసుకొని రన్ చేస్తుండగా అట్లా అదేవిధంగా చిన్న వేపితో పాటు రియల్ ఎస్టేట్ చేస్తూ ఆ విధంగా ఒకటి దూరం అవుతుంది మందిరము, పోలేకపోతున్నాము. వేపిసి లీజు తీసుకున్నా, బిజినెస్ మంచిగా నడుస్తుంది, కానీ మందిరంకు పోలేకపోతున్నా అన్న బాధ నన్ను బాగా వేదన గురించి. అట్లా ఒక పాస్టర్ గారిని కూడా రామని చెప్పినాము. ఆయన కూడా ఒకసారి వచ్చాడు, 2-3 రోజులు పెట్టాడు. ఆయన కూడా లాంగ్ అవుతుందని వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో ఆర్థికంగా నేను ఎదుగుతున్నా, సమాజంలో ఎదుగుతున్నా, కానీ మందిరంకు దూరం అవుతున్న బాధన నన్ను చాలా బాధ పెడుతున్నప్పుడు ఇంకా అదే రకంగా నా గురించి అన్నయ్య ఎవరో చెప్పారు, ఇక్కడ ఒక విశ్వాసం ఉన్నాడు, మందిరానికి రాలేక దూరం అయిపోతున్నాడు, ఒక బాబు ఉన్నాడు రాజనే బాబు, మీరు వెళ్ళినప్పుడు కలవండి అని చెప్తే ఆ క్రమంలో అన్న నన్ను కలవడం జరిగింది. అన్న నేను మాట్లాడడం జరిగింది. నాకు కలిసి ఇక్కడనే మంగళపల్లిలో ఒక చిన్న షటర్ తీసుకొని షటర్లో ప్రేయర్ చేయడం స్టార్ట్ అయింది. అట్లా స్టేజ్ అంతా చేయగా నేను మా ఇంటికి వెళ్ళి వేరే ఇంటికి కిరాయికి వచ్చిన, ఆ షటర్ దగ్గరనే కిరాయికి వచ్చిన. అక్కడ ఉన్నప్పుడు సరే మనము ఈ షటర్లో ఎన్ని రోజులు చేస్తాము, ఆ షటర్లో ఉన్నప్పుడే మన రమేష్ అన్న నేను కూడా చర్చికి వస్తానా అని అప్పటికప్పుడు నుంచి అడుగుతున్నాడు. ఇక్కడనే దగ్గరనే ఉండదు రమేష్ అన్న ఉన్నాడు అని ఆ షటర్లో ప్రార్థన, నేను రమేష్ మా వైపు వీళ్ళని ఇంకో జంగే అనే బ్రదర్ చేరుడానికి వచ్చేది, అతను కూడా వచ్చేది ఆ షటర్ గారు. ఆడికి వెళ్ళి ఆ తర్వాత ఇక మనం ఈ షటర్లో ఎన్ని రోజులు ఉంటామని ఒక చిన్న కడతామని అన్న అయ్యగారు ఏమనంటే, అన్న ఏమనంటే ఒక చిన్నగా ఒక 10x10 రూపాయలు వేద్దాము, మనం ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అని చెప్పింది. అట్లా అనే క్రమంలో ఎందుకు నాకు అనిపించింది, అన్న వచ్చే వరకు బేస్మెంట్ తిప్పిన 20x15 15x20 పెద్దగా వేసిన, రాజు ఎంత పెద్దగా వేసినాం అన్నారు. అన్న ఏదైనా సరే ఉన్నది అని ఆ రకంగా అక్కడ స్టార్ట్ చేసినాము. అక్కడ స్టార్ట్ చేసినాక మహేష్ వాళ్ళ సిస్టర్కి బాగాలేకపోతే